హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో చాప్టర్ 5 అయిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇంట్రొడక్షన్ గురించి చదువుకుందాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమి? ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. An arithmetic progression is a list of numbers. ఇది ఏమది? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ది లిస్ట్ అంట. ఆ లిస్ట్ ఎలా ఉండాలి? ఇన్ విచ్ ఈచ్ టర్మ్, ఆ నంబర్స్ ఉన్నాయి కదా లిస్ట్లో, ఈచ్ నెంబర్ని ఏమంటారు అంటే టర్మ్ అని అంటారు. ఈచ్ నెంబర్ని ఏమంటారు? టర్మ్ అంటారు. ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎలా వస్తుందంట? ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్. ఈచ్ టర్మ్ ఎలా వస్తుందంటే ప్రతి ఒక్క నంబర్ని యాడ్ చేయాలి. ఒక ఫిక్స్డ్ నంబర్ని యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? టు ద ప్రిసీడింగ్ టర్మ్. దాని ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే మీకు ఆ లిస్ట్ వస్తూ ఉంటుంది. ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ ఒకటి దానికి వేరే జీరోకి ఆ పర్టికులర్ నెంబర్ ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ రాదు. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఒకటి వదిలేసి మిగతా అన్ని నెంబర్స్కి ఆ ఫిక్స్డ్ నెంబర్ మీరు యాడ్ చేసుకుంటా పోతే ఆ సిరీస్ వస్తూనే ఉంటుంది. ఆ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇలా డైరెక్ట్గా డెఫినేషన్ చేస్తే కరెక్ట్గా మనకు క్లియర్గా అర్థం కాదు. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రాస్తాను. 1 3 5 7 9 11. ఓకే, నేను ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను. తర్వాత ఏముంది? ఇన్ విచ్, ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఎలా ఉండాలి? ఈచ్ టర్మ్. దీనిలో 1 3 5 7 9 11 ఇవన్నిటిని ఏమంటారంటే టర్మ్ అని అంటారు. ఇవన్నిటిని ప్రతి ఒక్క నెంబర్ని టర్మ్ అని అంటారు. ఆ టర్మ్స్ ఎలా వస్తాయంట? ఈ ప్రతి ఒక్క టర్మ్స్ ఎలా వస్తాయి? బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటా పోవాలి. దీనికి డిఫరెన్స్ ఎంత చూడండి? 2. దీనికి డిఫరెన్స్ 2. దీనికి డిఫరెన్స్ 2. అన్నిటికీ 2నే ఉంది. అందుకే వాళ్ళు ఏం చెప్పారు? ఫిక్స్డ్ నెంబర్. ఆ నెంబర్ మారకూడదు. ఫిక్స్డ్ నెంబర్. ఈ పర్టికులర్ సిరీస్లో ఆ సీక్వెన్స్లో ఫిక్స్డ్ నెంబర్ ఎంత? ఫిక్స్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, ఈ ఫిక్స్డ్ నెంబర్ని చూడండి టు ద ప్రిసీడింగ్ నెంబర్. దీనికంటే ముందున్న నెంబర్కి మనము ఈ ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటా పోతే మనకు ఆ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫస్ట్ నెంబర్ ఒకటి వదిలేయాలి. ఎందుకంటే మీరు జీరోకి ఈ పర్టికులర్ ఆ ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే ఫస్ట్ది రాదు. అది దాని అర్థం. ఈ ఫస్ట్కి యాడ్ చేయకూడదని కాదు. మనము పర్టికులర్ ఒకవేళ ఫస్ట్ ప్రీవియస్ది 0 తీసుకుని దానికి ఆ ఫిక్స్డ్ టర్మ్ 2 యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ రాదు అని అర్థం. ఓకే, దీని తర్వాత ఈ ఫస్ట్ టర్మ్ ఒకటి వదిలేసి తర్వాత నెక్స్ట్ మీకు నెంబర్ రావాలంటే ఈ ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయాలి. చూడండి, 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 5కి 2 యాడ్ చేస్తే 7. అంటే ఈ ఫిక్స్డ్ నెంబర్ని మనం యాడ్ చేసుకుంటా పోతే ప్రీవియస్ నెంబర్స్కి ఈ ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటా పోతే మీకు ఆ సీక్వెన్స్ వస్తానే ఉంటుంది. అలాంటి లిస్ట్ని ఏమంటారంటే, అలాంటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటారు. ఇప్పుడు మనకు కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫిక్స్డ్ నెంబర్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ నెంబర్ని ఫిక్స్డ్ నెంబర్ అని అన్నారు. ఏమంటారంటే మనం యూజ్ చేసే ఈ చాప్టర్లో మొత్తంలో ప్రాబ్లంలో యూజ్ చేసే నేమ్ ఏమంటే కామన్ డిఫరెన్స్. దీన్ని డీతో డినోట్ చేస్తారు. ఇదేమిది? 2. ఇక్కడ ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ఈ కామన్ డిఫరెన్స్ వచ్చి 2. ఇక ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ఈ ఏపీలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ టర్మ్ని ఏమంటారంటే ఫస్ట్ టర్మ్ అని అంటారు. దీన్ని స్మాల్ ఏతో డినోట్ చేస్తారు. ఓకే, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చే టర్మ్ని ఫస్ట్ టర్మ్, దీన్ని ఏతో డినోట్ చేస్తారు. ఆ మధ్యలో ఉండే కామన్గా ఉండే డిఫరెన్సెస్ని కామన్గా ఉండే ఈ డిఫరెన్స్ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. దాన్ని డీతో డినోట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఫస్ట్ టైం ఇచ్చేసి కామన్ డిఫరెన్స్ ఇచ్చేసి ఏపీ కనుక్కోండి అంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ టైం ఏదైతే ఇచ్చుంటారో అది రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చి 10 అని అనుకుందాము, డి వచ్చి 5 అని అనుకుందాము. అప్పుడు మీరు చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే, యాక్చువల్గా దీని తర్వాత నేను జనరల్ ఫామ్ కూడా చెప్తాను. దాన్ని కూడా యూజ్ చేసి నేను పర్టికులర్ ఏపీని ఫామ్ చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు నార్మల్గా చెప్తాను. అది ఎలా అంటే, ఫస్ట్ టైం ఏముంటుందో టర్మ్ రాసేయండి. తర్వాత నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి? దీనికి కామన్ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. 10 + 5 15. దీని నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఈ 15కి 5 యాడ్ చేయాలి, 20. నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఈ 20కి 5 యాడ్ చేయాలి, 25. ఈ 25కి నెక్స్ట్ టర్మ్ కావాలంటే 5 యాడ్ చేయాలి, 30. ఓకే,
ఇది నేను యూజింగ్ డెఫినేషన్ చేశాను. ఏం చేశాను? లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎలా వచ్చింది? ఈచ్ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ఏ ఫిక్స్డ్ నంబర్. ఫిక్స్డ్ నంబర్ ఈజ్ ఏ కామన్ డిఫరెన్స్ దట్ ఈస్ డి టు ద ప్రిసీడింగ్ నంబర్. ప్రిసీడింగ్ నంబర్కి యాడ్ చేసుకుంటా, నేను ఈ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటా పోయి ఈ లిస్ట్ రాశాను. ఇది ఏపీని ఫామ్ చేశాను. ఇలా కూడా చేయొచ్చు డెఫినేషన్ యూజ్ చేసుకొని. లేదంటే నేను ఇంకా ఈ వీడియోలోని తర్వాత నెక్స్ట్ దాంట్లో చెప్తాను ఒక జనరల్ ఫామ్. ఆ జనరల్ ఫామ్ని యూజ్ చేసి కూడా మీరు ఏపీని ఫామ్ చేయొచ్చు. అది కూడా చూద్దాం. ఓకే, ఇదైతే ఇట్లా అనుకున్నాం కదా. దీన్ని యాక్చువల్గా ఇది ఏమన్నాము? ఫస్ట్ టర్మ్. దాన్ని ఏతో కూడా డినోట్ చేస్తారు. ఇప్పుడు నంబర్స్ అనుకుంటే దీన్ని A1 అని డినోట్ చేస్తే అనుకుందాం. దీన్ని A2 అని అనుకుందాం. దీన్ని A3 అని అనుకుందాం. దీన్ని A4 అని అనుకుందాం. దీన్ని A5 అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, అలా పోతా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి జస్ట్ ఏపీ ఇలా ఒక ఏపీ ఇచ్చేసి దాని నుంచి కామన్ డిఫరెన్స్ ఏమి, తర్వాత రివర్స్ కూడా అడుగుతారు. అది ఎట్లంటే ఇలా ఒక సిరీస్ ఇచ్చేసి దీనికి కామన్ డిఫరెన్స్ ఏమి, ఇంకా ఫస్ట్ టర్మ్ ఏమి కనుక్కోండి అని చెప్తారు. అప్పుడు ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ టర్మ్ అయితే ఈజీ. ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉంటుందో అదే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. కామన్ డిఫరెన్స్ అంటే నార్మల్గా అయితే మీరు 15 - 10, 20 - 15 దాన్ని ఒక ఫార్ములా టైప్లో పెడదాం. ఎలా అంటే కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి చూడండి, A2 నుంచి A2 - A1 చేస్తే D వస్తుంది. అలాగే కాకుండా A3 - A2 చేస్తే కూడా D వస్తుంది. తర్వాత A4 - A3 చేసినా కూడా D వస్తుంది. ఇలాగే మనం రాసుకుంటా పోతే ఒక జనరల్ ఫామ్ అంటే ఈ ఏదైతే నంబర్స్ ఉంటాయో దాంట్లో ఆ ప్లేస్లో n పెట్టాలన్నమాట. దాన్ని జనరల్ ఫామ్ అంటారు. ఈ D కనుక్కోవడానికి జనరల్ ఫామ్ అంటే n నుంచి nth నంబర్ నుంచి మనం ఏం చెప్తాను చూడండి, ఆ పర్టికులర్ fourth నెంబర్ నుంచి దాని ప్రీవియస్ నెంబర్ని తీసేస్తున్నాం. ఇప్పుడు an నుంచి ఏ నెంబర్ని తీసేయాలి? దాని ప్రీవియస్ నెంబర్ అంటే an - 1 నంబర్ని తీసేయాలి. ఇది జనరల్ ఫామ్. సో మెయిన్గా an నుంచి an - 1 దాని ప్రీవియస్ నెంబర్ని తీసేస్తే మనకు కావాల్సిన కామన్ డిఫరెన్స్ వస్తుంది. అది జనరల్ ఫామ్. కావాలంటే మీరు A2 - A1, A3 - A2 ఏదన్నా చేసినా కూడా మీకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. అది ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలంటే జస్ట్ ఫస్ట్గా ఉండటం దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ ఫస్ట్ నెంబర్ ఈజ్ 10 ఇక్కడ. దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఏమేమి చూసాం మనము? టర్మ్ అంటే ఏమని కనుక్కున్నాం, ఫస్ట్ టర్మ్ అంటే ఏ అంటే ఏమని తెలుసుకున్నాం, కామన్ డిఫరెన్స్ అంటే ఏమని తెలుసుకున్నాం. ఒకవేళ ఏడి వచ్చి డెఫినేషన్ యూజ్ చేసుకుని ఏపీని ఎలా ఫామ్ చేయాలో తెలుసుకున్నాం. దీని తర్వాత మనము ఒక జనరల్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏపీ ఉంది, అది చూద్దాం. మన నెక్స్ట్ కాన్సెప్ట్ జనరల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏపీ. అది ఏమంటే A, A plus D, A plus 2D, A plus 3D, ఇలాగే వెళ్తా A plus n - 1 into D. ఇది ఎలా వచ్చింది అని అనుకుందాం. అర్థం చేయాలంటే మనం ముందు కావాల్సిన సిరీసే తీసుకుందాం. 1, 3, 5, 7, 9. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ టర్మ్ ఏది? ఇది ఏ. సెకండ్ టర్మ్ కావాలంటే ఎలా రాశాను? A plus D అంటే ఏ ఫస్ట్ టర్మ్కి ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, కామన్ డిఫరెన్స్, దాన్ని యాడ్ చేశాను. అంటే ఏ ఫస్ట్ టర్మ్ ఏది ఇక్కడ 1కి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 3, 2. 3లో 1 పోతే 2, 5లో 3 పోతే 2, సో 7లో 5 పోతే 2 ఈజ్ ద కామన్ డిఫరెన్స్ 2. ఇది 1 అనే పెడదాం 1. ఓకే, అంటే నేను ఇక్కడ ఏ అంటే ఇది ఇది ఏ ప్లస్ ఇది డిఫరెన్స్, ఇది డి. ఓకే, ఇప్పుడు ఇది కావాలంటే చూడండి 5 కావాలంటే నేను ఏం చేయొచ్చు? 1 ప్లస్ ఇక్కడ ఒక డి వస్తుంది, ఇక్కడ ఒక డి వస్తుంది కదా. చూడండి దీనికి ఒక డి, దీనికి ఒక డిఫరెన్స్. అంటే ఎన్ని డీలు వస్తున్నాయి? 2 times ఆఫ్ ద డిఫరెన్స్. 2 times ఆఫ్ ద డిఫరెన్స్ వస్తుంది. అంటే ఏ ప్లస్ 2 times ఆఫ్ డి. ఇక్కడ 2 times ఆఫ్ డి అంటే 2 కదా. ఓకే, నేను ఎందుకంటే సిరీస్లో రాస్తున్నాను. దీన్ని ఈ ఫార్ములాలో రాస్తే ఏ ప్లస్ 2 times ఆఫ్ డిఫరెన్స్. అలాగే రాస్తే 7 ఎలా రాయొచ్చు? 7కి ఎన్ని డిఫరెన్సెస్ వస్తున్నాయి చూడండి. నేను ఏతో చేస్తున్నాను, ఏని యూజ్ చేసుకొని డిఫరెన్స్ యూజ్ చేసుకుని ఈ నెంబర్ని ఫామ్ చేస్తున్నాను. సో ఏ అంటే 1 ప్లస్ 7ని ఎన్ని డిఫరెన్సెస్ వస్తున్నాయి? 1 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 3 times ఆఫ్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 2. ఓకే, ఇలాగే చేసుకుంటా. సో దీన్ని ఫార్ములాలో రాస్తే 1 అనేది ఏ ప్లస్ 3 into D 2 అనేది డిఫరెన్స్.
ఓకే, చూసారా? చూడండి ఇప్పుడు దీన్ని, ఇది 1 1 + 2 3, 1 + 2 × 2 4, 4 + 1 5, 1 + 3 2 6, 6 + 1 7. సో నేను మీకు ఇలా అర్థం అవ్వడానికి చెప్పాను, మీకు అర్థం అవ్వడానికి ఇలా 1 + 1 + 2 ఇలా చెప్పాను. మీరు అదంతా చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్దండి. మీరు గుర్తు పెట్టుకోవడానికి ఎలా గుర్తు పెట్టుకోవాలంటే, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ a, a + d, a + 2d, a + 3d, చూడండి ఇట్లా చేసుకుంటా పోతే ఎంత టర్మ్ ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ టర్మ్లో డి అనేదే లేదు. సెకండ్ టర్మ్లో ఎలా ఉంది? ఇది సెకండ్ టర్మ్ అంటే A2 టర్మ్. A2 టర్మ్లో డి యొక్క కొఫిషియంట్ ఏముంది? 2 - 1 రాయొచ్చా? ఇప్పుడు చూడండి ఇది థర్డ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్లో డి యొక్క కొఫిషియంట్ ఏముంది? 3 - 1. ఇదేమిది? ఫోర్త్ టర్మ్. ఫోర్త్ టర్మ్లో డి కొఫిషియంట్ ఏముంది? 4 - 1. అలాగే మనం రాసుకుంటా పోతే లాస్ట్ ఎంత టర్మ్ ఎలా వస్తుంది? ఏ ప్లస్ ఏదైతే ఆ టర్మ్ ఉందో ఆ టర్మ్ -1. సో n - 1 × d. చూసారా? ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇలా రాస్తున్నాము. a + n - n - 1 × d ఎలా వచ్చింది అంటే, చూడండి ఇది A1లో అయితే d ఏమీ లేదు. A2లో అయితే A2లో ఎలా ఉంది? దీని యొక్క నంబర్ ఏముందో దాని -1. ఇక్కడ కూడా మీరు కావాలంటే A1లో దీన్ని కూడా మీరు కావాలంటే a + d ఇలా కొఫిషియంట్గా రాసుకుంటే ఈ ఏదైతే నంబర్ ఉందో -1 1 ఇలా రాసుకోండి. a + 1 - 1 × d ఎంత? 1 - 1 అంటే 0 0 × d 0 a వస్తుంది. ఇక్కడ కూడా చూడండి a + 2 అంటే 2 - 1. ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో దాన్ని -1 చేసి d రాయాలి. 2 - 1 × d. a3 అంటే దీన్ని d రాయాలంటే 3 - 1 × d. ఓకే, సో అలాగే మనం రాసుకుంటా పోతే ఎంత టర్మ్లో ఏమొస్తుంది? ఏదైతే n ఉందో దానికంటే -1 చేయాలి. n - 1 × d. ఇది జనరల్ ఫార్మ్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నేను దీని ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఒకవేళ a ఇచ్చి వాళ్ళు a = 10 ఇచ్చారు, d = 5 ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇలా ఇచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దీన్ని యూజ్ చేసుకుని ఫామ్ చేయండి అంటే మీరు ఈ ఫామ్లో యూజ్ చేసి కూడా చేసేయచ్చు. అది ఎలాగా చూడండి, ఇదే కదా జనరల్ ఫామ్. జనరల్ ఫామ్లో ఫస్ట్ ఏమొస్తుంది? a అంటే 10, నెక్స్ట్ a + d అంటే 10 + 5 15, తర్వాత a + 2d, a అంటే 10 + 2 × d అంటే 5, నెక్స్ట్ వచ్చి a + 3d 3 × 5. ఇలా కొన్ని ఒక 6 7 టర్మ్స్ రాస్తే సరిపోతుంది. సో 10, 15, 2 5s 10, 10 + 10 20, 3 + 5 15, 15 + 10 25. సో ఇలా ఈ స్టాండర్డ్ ఫామ్ ఆర్ జనరల్ ఫామ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూజ్ చేసి కూడా మీరు a అండ్ d ఇచ్చినప్పుడు మీరు పర్టికులర్ ఏపీని కనుక్కోవచ్చు. సో మీరు మెయిన్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ an వచ్చింది కాబట్టి దీంట్లోనే అర్థం చేసుకుందాం. nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అని అడుగుతారు. అంటే ఏమంటే ఏదన్నా ఒకటి జస్ట్ ఒక సిరీస్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది 1 3 5 7 9 ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. అలాగా మీరు ఎలా అడుగుతారంటే వాళ్ళు నెక్స్ట్ 100th టర్మ్ ఏమొస్తుంది దీంట్లో? 100th టర్మ్ అలా అని మనము 1 3 5 7 9 10 తర్వాత 11 తర్వాత 13 తర్వాత 15 తర్వాత 17 అలా చేసుకుంటా పోయి 100లో ఏమొస్తుంది చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఫార్ములా ఉంది, ఇక్కడే చూసాం మనము ఆ ఫార్ములా. ఏమది చూడండి, a1 కావాలంటే a + 1 - 1 × d, a2 కావాలంటే a + d, a3 కావాలంటే a + 2d, a4 అంటే ఫస్ట్ టర్మ్కి ఎన్ని డిఫరెన్సెస్? 3 డిఫరెన్సెస్ యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. అలాగే nth టర్మ్ కావాలంటే ఇదే ఫార్ములా. nth టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్కి ఇక్కడ ఏదైతే నంబర్ ఉంటుందో దాని -1 n - 1 టైమ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ చేస్తే మీకు ఆ nth టర్మ్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మీకు ఈ ఫార్ములా తెలుస్తుందో nth టర్మ్ అంటే n అనే కాదు. ఇప్పుడు చూడండి 100th టర్మ్ కనుక్కోమన్నారు అనుకోండి, ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ఏం చేస్తారు? ఇక్కడ మీకు 100th టర్మ్ కావాలి అంటే ఇక్కడ n = 100. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. a 100 a ప్లస్ a అనేది చేద్దాం మనము. ఫస్ట్ n అనేది ఓకే, a కూడా రాసేద్దాం. a ఏముంది? 1 ప్లస్ n అంటే 100 కదా, 100 - 1. d అంటే ఎంత? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంత? 3 - 1 5 - 3 7 - 5 2. సో 1 +
100 minus 1 99 into 2 99 into 2 చేయండి ఎంత వస్తుందో 18 9 2 18 19 198 that is equals to 1 plus 198 that is equals to 199. So the 100th term in this particular sequence is 199. మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, 6 7 8 9 10 అలా రాసుకుంటా పోతే 100th టర్మ్ 199 అనే నెంబర్ వస్తుంది. ఇలా మీకు క్వశ్చన్స్ అడుగుతారు, ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. ఏదో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేను ఇది తీసుకున్నాను, వాళ్ళు ఏదైనా అడగచ్చు. నేను సింపుల్గా ఉంటుందని జస్ట్ 2 డిఫరెన్స్ తీసుకున్నాను, 2 కాదు 5 6 7 ఏదైనా ఒక ఏపీ ఇచ్చి వాళ్ళు ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ ద బిలో ఏపీ అంటే మీకు ఫార్ములా గుర్తుండాలి. ఆ ఫార్ములా an is equals to a plus n minus 1 into d. ఎంత టర్మ్ అని అడగరు వాళ్ళు, ఓకే. ఎంత టర్మ్ అని డైరెక్ట్గా అడగడు. ఫైండ్ ద n టర్మ్ ఆఫ్ దిస్ బిలో ఏపీ అని ఎవ్వరు అడగరు. ఎట్లా అడుగుతారంటే ఇలా అడుగుతారు, ఫైండ్ ద 100th టర్మ్, ఫైండ్ ద 1000th టర్మ్, ఫైండ్ ద 52 టర్మ్ అట్లా అడుగుతాడు. అప్పుడు మీకు ఈ ఫార్ములా గుర్తుండాలి. ఎంత టర్మ్ అంటే an is equals to a plus n minus 1 into 52 టర్మ్ కావాలంటే మీకు అప్పుడు ఎంతని 52 ఇట్లా n ప్లేస్లో 52. సో ఇక్కడ 52 1 ప్లస్ 52 మైనస్ 1 ఇంటూ డి అనేది మీకు ఏ అండ్ డివి వాళ్ళు ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నీకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడండి, ఏ ఇక్కడ నుంచి కనుక్కున్నాం, డి దీని డిఫరెన్సెస్ నుంచి డి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని కనుక్కున్నాం. ఇవి రెండు తెలియాలి మీకు ఇది చేయాలంటే, ఎందుకంటే ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాలి ఏ వాల్యూ అండ్ ఎన్ వాల్యూ. వాళ్ళు ఏదైతే టర్మ్ కనుక్కోమంటారో అది ఎన్ నంబరు, డి అనేది ఆ డిఫరెన్స్ ఆ సీక్వెన్స్ నుంచి కనుక్కొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పర్టికులర్ నంబర్ మీకు వచ్చేస్తుంది. ఓకే, nth టర్మ్, ఫైండ్ ద nth టర్మ్ అనేది, ఫైండ్ ద పర్టికులర్ 1000th టర్మ్ అలా అనే ప్రాబ్లమ్స్ చాలా అడుగుతారు. కాబట్టి ఫస్ట్ మీరు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. మనకి ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. అంటే ఏమంటారంటే ఒక లిస్ట్ ఆఫ్ ఏపీ ఇస్తారు, ఏపీ ఇచ్చి దాని నుంచి సమ్ ఆఫ్ ఫస్ట్ n అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు తీసుకున్న ఏపీ ఏం తీసుకున్నాను, 1 3 5 7 9 ఇలా తీసుకున్నాను కదా, ఇలా తీసుకున్నాను ఏపీ. దీంట్లో ఏమడుగుతారంటే ఫైండ్ ద ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అని అడుగుతారు. దీని యొక్క ఫార్ములా ఉంది, దాన్ని డెరివేషన్ చాలా ఉంది, అదంతా గుర్తుపెట్టాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, దేంట్లో కూడా రాదు. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదేమంటే ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. మీరు ఒక 4-5 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఫార్ములా నోటికే వచ్చేస్తుంది. ఏమి చాలా కాంప్లికేటెడ్ అయిన ఫార్ములా ఏమీ లేదు. దీంట్లో మనకు ఆల్రెడీ తెలుసు n అంటే ఎన్ని నెంబర్స్ అటు చెప్పింటారో అది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 20. ఏ అంటే మనకు తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఫస్ట్ టర్మ్. ఏమి ఇక్కడ ఫస్ట్ టర్మ్ నేను తీసుకున్న సిరీస్లో 1 అనేది. తర్వాత డి అనేది ఏమి కామన్ డిఫరెన్స్, an మైనస్ 1 ఆర్ a2 మైనస్ a1 ఆర్ a3 మైనస్ a1. మీకు ఏది చేసినా కూడా ఇక్కడ ఏమొస్తుంది, 3 మైనస్ 1 5 మైనస్ 3 ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఫస్ట్ 20 టర్మ్ యొక్క సమ్ ఈ సిరీస్లో ఫస్ట్ సమ్ అంటే ఏమి 1 + 3 + 5 + 7 + 9 అలా చేసుకుంటా పోలేం కదా, ఎందుకంటే వాళ్ళు 20 అని ఇలాగే చాలా పెద్ద నెంబర్స్ కూడా అడగచ్చు. ఫైండ్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్ అడుగుతారు. అప్పుడు ఇలా చేసుకుంటా పోతారు, సిరీస్ రాసుకొని ప్లస్లు చేసుకుంటా పోయి క్యాల్కులేటర్ ఉంది చేసేయచ్చు అంటే కూడా మీరు అట్లా చేసినా కూడా మీకు మార్కులు రావు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే మెయిన్గా మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలి అని వాళ్ళు అడుగుతారు ఎగ్జామ్లో. మీరు కూడా ఇలాగే చేయొచ్చు. కొన్నిసార్లు పాసిబుల్ అవ్వచ్చు 4-5 టర్మ్స్ అంటే, ఒక్కోసారి పెద్ద 100 నెంబర్స్ అంటే చేసుకుంటా పోతే దానికి టైం వేస్ట్. ఓకే, దీని నుంచి కనుక్కుందాం. ఒకవేళ మనకు ఎస్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు n/2. n వాల్యూ ఎంత 20/2 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1, n వాల్యూ ఎంత 20 మైనస్ 1, డి వాల్యూ ఎంత 2. 22 1s 2 10s 10 ఇంటూ 2 ప్లస్ 20 మైనస్ 1 19 ఇంటూ 2 38 plus 2 40 is equals to 400. సో ఎస్ ఆఫ్ 20 ఇక్కడ మళ్ళీ ఎస్ అని పెట్టకూడదు, ఎందుకంటే మీకు ఎన్ వాళ్ళు అడిగారు 20 సమ్ ఆఫ్ ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ కూడా ఉంది, సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అని చెప్పినప్పుడు అప్పుడు ఏదైతే నంబర్ ఇస్తారో ఆ నంబర్ వచ్చి ఎన్.
n ఈజ్ ఈక్వల్స్ టు 20. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని దీంట్లో సాల్వ్ చేసేయాలి. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ టర్మ్ ఉంది కదా, ఏమనుకున్నాము, దీన్ని A1 అనుకున్నాం, దీన్ని A2, దీన్ని A3, దీన్ని A4, దీన్ని A5 అలా చేసుకుంటా పోతే లాస్ట్లో AN వస్తుంది కదా. దీనికి ఫార్ములా ఏమనుకున్నాము, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కదా. దీన్ని AN అనే కాకుండా దీన్ని Lతో కూడా రిప్రజెంట్ చేస్తారు. L అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, AN లాస్ట్ టర్మ్, AN కూడా కరెక్టే, Lతో కూడా రిప్రజెంట్ చేస్తారు. అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అది. ఓకే, ఇది ఫస్ట్ ఒక సిరీస్ వచ్చేసి ఇలా ఒక ఇన్ఫినిట్ సిరీస్ ఇచ్చేసి మీకు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ 30 టర్మ్స్ 100 టర్మ్స్ అలా ఇచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ D యూజ్ చేసి సాల్వ్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఈ ఫార్ములాని మనం కొంచెం సాల్వ్ చేయొచ్చు. చూడండి అది ఎలాగంటే లాస్ట్ టర్మ్ ఇంక్లూడ్ చేసేటట్టు సాల్వ్ చేయొచ్చు. ఈ ఫార్ములాని మనము కొంచెం మాడిఫై చేయొచ్చు. ఎలా అంటే Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఈ 2aని a ప్లస్ ఏగా రాసుకుందాం. a ప్లస్ ఏ ఇంటూ n మైనస్ 1 ఇంటూ D. ఓకే, ఇక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేమిది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ D, ఏమది an, ఇట్ ఈస్ నథింగ్ బట్ L. సో Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ an r దట్స్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ L. ఈ ఫార్ములా కూడా యూజ్ చేసి మీరు సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ కనుక్కోవచ్చు. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఒక్కొక్కసారి మీకు ఏపీ ఇచ్చి లాస్ట్ టర్మ్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇదైతే ఇన్ఫైనైట్ అంటే పోతానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఫైనైట్ ఏపీస్ ఉంటాయి, అది కూడా చెప్తాను దీని తర్వాత. నేను అదొకటి మర్చిపోయాను, ఇప్పుడు లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. అప్పుడు ఎప్పుడైతే మీకు లాస్ట్ టర్మ్ తెలుస్తుందో ఆ ఫైనైట్ ఇన్ఫైనైట్ వదిలేయండి. మెయిన్గా ఎప్పుడైతే మీకు లాస్ట్ టర్మ్ AN ఆర్ L అని వాళ్ళు ప్రాబ్లంలో ఇస్తారో, ఇదంతా మళ్ళీ ఇది రాసి దాంట్లో n Dలు అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టర్మ్ ప్లస్ ఈ ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేసేవచ్చు. ఏమది Sn ఈజ్ ఈక్వల్స్ టు దేని అయితే సెమ్ తీసుకోవాలో n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ చేసేస్తే ఈజీగా సాల్వ్ చేసేస్తారు. మీకు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా ఇదే చేస్తారు. ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే మీకు ప్రాబ్లంలో ఫైండ్ ద ఫస్ట్ m టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1 3 5 7 ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనైట్ లాస్ట్ టర్మ్ ఈజ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఇప్పుడు దీని తర్వాత ఒక లాస్ట్ కాన్సెప్ట్ ఉంది, అదేమంటే ఫైనైట్ ఏపీ అండ్ ఇన్ఫైనైట్ ఏపీ. అది కూడా చూద్దాం. ఏపీస్ వచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చి యాక్చువల్గా 2 టైప్స్. ఒకటి వచ్చి ఇన్ఫైనైట్ ఏపీ, ఇంకొకటి వచ్చి ఫైనైట్ ఏపీ. నేమ్లోనే ఉంది ఇన్ఫైనైట్ ఏపీ అంటే. నేను ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 11 ఇలా పోతానే ఉంటాయి. అవి దానికి ఒక హద్దు అనేది ఉండదు, పోతానే ఉంటాయి రాసుకుంటా పోతే. అదే కాకుండా నేను ఆడ్ తీసుకున్నాను, ఈవెన్ తీసుకుందాం 2 4 6 8 10 12. ఇదే కూడా కాకుండా ఏదన్నా డిఫరెన్స్ కామన్గా ఉండేది ఏదన్నా ఉంటే ఇలాగా లాస్ట్లో పోతానే ఉందంటే అది ఇన్ఫైనైట్ ఏపీ. ఇప్పుడు ఫైనైట్ ఏపీ ఏమి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ హైట్స్ డేటా తీసుకున్నారు. వాళ్ళ హైట్ డేటా వచ్చి 147 సెంటీమీటర్స్, 148 సెంటీమీటర్, 150 సెంటీమీటర్, 152 సెంటీమీటర్ ఆర్ 154 సెంటీమీటర్. ఇంతే, దీని తర్వాత ఏం లేదు. ఇన్నే ఉన్నాయి వాళ్ళ హైట్స్. ఆ పిల్లల హైట్స్ ఇంతవరకే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, 147 148 అంటే 1 158 148 1 152 152 సారీ 2 కాదు, ఇక్కడ 1 రావాలి, 1 ఇక్కడ 2 ఇలాగా. సో ఇది ఏమి, దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏం లేదు, ఇంతే ఉంది. సో ఇలాంటి ఫిక్స్డ్గా ఉండే దీన్ని ఈ ఏపీని ఏమంటారంటే ఫైనైట్ ఏపీ అని అంటారు. ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్ కూడా వస్తుంది, ఫైండ్ వెదర్ ద బిలో గివెన్ సీక్వెన్స్ ఈజ్ ఏపీ ఆర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్ అంటే. అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మధ్యలో ఉండే ఈ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. కాన్స్టెంట్గా ఉంటే అది ఏపీ అని అర్థం. ఒకవేళ కాన్స్టెంట్గా లేదు మారుతా ఉందంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. ఓకే, ఇంకొకటి ఏమంటే ఈ డిఫరెన్స్ ఉంది కదా, దీనికి డిఫరెన్స్, ఈ పర్టికులర్ టర్మ్స్కి డిఫరెన్స్ డి ఉంది కదా, డి అనే డిఫరెన్స్ ఉంది కదా, ఆ డి అనేది కామన్ డిఫరెన్స్ డి ఉంది కదా, అది పాజిటివ్ అయినా అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు, 0 కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ చూడండి
4 - 2 ఎంత 2, 6 - 2 2 2 అంటే ఇక్కడ డి ఏముంది పాజిటివ్ నెంబర్ 2 అనేది పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0. ఒక్కొక్కసారి సిరీస్ ఎలా ఉంటుందంటే 10 8 6 4 2 0 -2 -4 ఇలా పోతానే ఉంటుంది. ఇప్పుడు చూడండి 8 - 10 అంటే -2, 6 - 8 అంటే -2 -2 -2. సో ఇక్కడ D ఈజ్ ఈక్వల్స్ టు -2, నెగిటివ్, లెస్ దాన్ 0. ఇది కూడా పాసిబిలిటీనే. నెగిటివ్ డిఫరెన్స్ అనేది నెగిటివ్ కూడా ఉండొచ్చు. లాస్ట్ది -3 -3 -3 -3 ఇలా పోతానే ఉంటుంది. ఇది ఎలాగ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనకు మెయిన్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కావాలంటే ఏమి డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి అన్ని టర్మ్స్ మధ్యలో. -3 -3 0, -3 -3 0, -3 -3 0 అలా పోతానే ఉంటుంది. మనం మెయిన్గా ఈ డిఫరెన్స్ ఫిక్స్డ్గా ఉందా లేదా. ఇక్కడ డి ఏమి డి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలాగా కామన్ డిఫరెన్స్ పాజిటివ్ అయినా అయ్యుండొచ్చు, నెగిటివ్ అయినా అయ్యుండొచ్చు, 0 కూడా అవ్వచ్చు. ఆ 3 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. మెయిన్ ఏమంటే ఆ డిఫరెన్స్, ఆ టర్మ్స్ మధ్య ఉండే డిఫరెన్స్ ఫిక్స్డ్ ఉండాలి, అది మారకూడదు. అది మారుతుందంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ వచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. సో ఇలాగా ఫైనైట్ ఇన్ఫైనైట్ ఏపీ ఇచ్చినప్పుడు మనకు మ్యాక్సిమం లాస్ట్ టర్మ్ ఇవ్వరు. ఇన్ఫైనైట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మీకు Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి ఈ ఫార్ములాని యూస్ చేస్తారు మ్యాక్సిమము. ఎప్పుడైతే ఫైనైట్ ఏపీ ఇచ్చి సమ్ కనుక్కోమంటారో అప్పుడు మీరు ఏం యూస్ చేయొచ్చు, సమ్ యూస్ చేయడానికి Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఎందుకంటే నాకు ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు, ఇక్కడ ఫస్ట్ టర్మ్ తెలుసు, ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు. అప్పుడు మీరు ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు ఫర్ ఫైండింగ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎప్పుడైతే ఇన్ఫినైట్ ఏపీ ఇస్తారో బెటర్ టు యూస్ దిస్ వన్. ఒకవేళ ఇన్ఫినైట్ ఏపీలో కూడా మీకు లాస్ట్ టర్మ్ అని ఎక్స్ప్లిసిట్గా చెప్పి ఇచ్చారంటే అప్పుడు మీరు Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ఫార్ములా యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకా మన నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.